భారత జట్టు పరువు పోయిందనాలేము. వరుసగా 6 మ్యాచ్ల ఓటములు, అటు ఐర్లాండ్ లాంటి చిన్న దేశంతో ఓటమి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అయితే, ఆ తర్వాత ఇంగ్లాండ్తో వరుస ఓటములు, సిరీస్ ఓడిపోవడం, 2 సిరీస్ల వరుస ఓటమితో భారత జట్టు పరువు పోయింది. పాపం శ్రేయస్ అయ్యర్కి జీవితకాలపు మచ్చ కెప్టెన్గా. అతను ఇంకోటి వ్యక్తిగతంగాను ప్రదర్శించలేకపోయాడు. గౌతమ్ గంభీర్ డామినేట్ చేస్తున్నటువంటి కారణంగా జట్టు మీద కమాండ్ చేయలేకపోయాడు. తన ఇష్ట ప్రకారం ఆడించలేకపోయాడు. ఫలితం ఆటలో వైఫల్యం. ఆ వైఫల్యం కాస్త మ్యాచ్ల్లో ఓటమి, సిరీస్లో ఓటమి, అటు ఐర్లాండ్ ఇటు ఇంగ్లాండ్ చేతుల్లో ఓటమి ఇంపాక్టు భారత జట్టు నెంబర్ 1 స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. చాలా కాలం తర్వాత, ధోని తర్వాత నుంచి అటు కోహ్లీ అయినా ఎవరికి వాళ్ళు సక్సెస్ అనుకుంటున్నటువంటి దశలో సూర్యకుమార్ యాదవ్ అయినా, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కి వచ్చేటప్పటికి మైనస్, అతని జీవితంలో ఒక మచ్చ పడిపోయింది.